Welcome to my channel Learn and Grow. Today our topic is external memory organization. This diagram shows the external memory organization of 8051 microcontroller. So ikkada ee diagram lo total 3 blocks: SRAM, EEPROM and microcontroller 8051. So RAM is data memory and ROM is program memory. అంటే ప్రోగ్రామ్ స్టోర్ చేసుకుంటుంది అండ్ డేటా మెమరీ ఏమో డేటాను స్టోర్ చేసుకుంటుంది. సో ఇక్కడ ల్యాచ్ అనేది యూజ్ చేసాం మిడిల్లో. సో ఈ ల్యాచ్ అనేది ఏం చేస్తుంది అంటే అడ్రస్ బస్ని సెపరేట్ చేస్తుంది. సో అంటే పోర్ట్ 0 ఏదైతే ఉందో ఈ పోర్ట్ 0 అనేది మల్టీప్లెక్స్ చేస్తుంది అడ్రస్ అండ్ డేటా బసెస్ని. సో వీటిని డీమల్టీప్లెక్స్ చేయడానికి ఇక్కడ ల్యాచ్ యూజ్ చేసాం అండ్ ALE సిగ్నల్. సో ALE ఈక్వల్ టు 1 కండిషన్ అండ్ 0 కండిషన్ బేస్ చేసుకుని ల్యాచ్ అనేది అడ్రస్ని జనరేట్ చేస్తుంది. సో అడ్రస్ అండ్ డేటా అండ్ పోర్ట్ 2 జనరేట్స్ హయ్యర్ ఆర్డర్ అడ్రస్ బసెస్, రీడ్ సిగ్నల్, రైట్ సిగ్నల్, ఎనేబుల్, PSE, OE bar and ROM లో డేటా అండ్ అడ్రస్. ఫ్రమ్ ది డయాగ్రామ్ పోర్ట్ 0. సో ఇక్కడ పోర్ట్ 0 అనేది ఏం చేస్తుంది, యూజ్డ్ యాజ్ ఈ మల్టీప్లెక్స్డ్ లోయర్ ఆర్డర్ అడ్రస్ అండ్ డేటా బసెస్. సో ఈ పోర్ట్ 0 అనేది మల్టీప్లెక్స్ చేస్తుంది అడ్రస్ అండ్ డేటా బసెస్ని. వైల్ అన్ అడ్రస్ ఈజ్ ప్రెజెంటెడ్, పోర్ట్ 0 అవుట్పుట్స్ ది లో బైట్ ఆఫ్ ది అడ్రస్ A0 to A7. సో అంటే అడ్రస్ అనేది ప్రజెంట్ అవ్వాలి అంటే అవుట్పుట్ అనేది లోయర్ ఆర్డర్ అవుట్పుట్ A0 to A7 వస్తుంది. ఆఫ్టర్ ది లో అడ్రస్ ఈజ్ ల్యాచ్డ్, పోర్ట్ 0 బికమ్స్ ది డేటా బస్ D0 to D7 ఫర్ డేటా ట్రాన్స్ఫర్. సో ఎప్పుడైతే ఇక్కడ ల్యాచ్ అనేది A0 to A7 ప్రొడ్యూస్ చేసిందో రిమైనింగ్ D0 to D7 అనేది ఏంటంటే డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ALE అడ్రస్ ల్యాచ్ ఎనేబుల్ ది ఎక్స్టర్నల్ ల్యాచ్ 74HC373 ఆర్ 74LS373. సో ఈ ల్యాచ్ IC నెంబర్ ఎంత అంటే 74HC373. క్యాప్చర్స్ AD0 to AD7 while ALE is high, so the address of low byte is stable after ALE goes low. సో అంటే ఏంటంటే ALE అనేది హై ఉన్నప్పుడు అడ్రస్ అనేది స్టేబుల్గా ఉంటుంది. ఎప్పటి వరకు అంటే ALE అనేది 0 అయ్యేంత వరకు కూడా. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ల్యాచ్ రిసీవ్స్ AD0 to AD7 వైల్ ALE ఈజ్ హై అండ్ అవుట్పుట్స్ A0 to A7. సో అంటే ALE అనేది 1 అయితే అడ్రస్ సెలెక్ట్ అవుతుంది కాబట్టి A0 to A7 వస్తుంది. నెక్స్ట్ పోర్ట్ 2 P2, it is used to output the high byte of the address A8 to A15 when accessing external memory. సో ఈ పోర్ట్ 2 అనేది ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఈ పోర్ట్ 2 అనేది A8 to A15 హైయర్ బైట్ ఆఫ్ అడ్రస్ని క్యారీ చేస్తుంది అండ్ ఏం చేస్తుంది అంటే ఎక్స్టర్నల్ మెమరీని యాక్సెస్ చేస్తుంది. నెక్స్ట్ SRAM, దట్ ఈస్ డేటా మెమరీ కనెక్టెడ్ టు ది ల్యాచ్డ్ లో అడ్రస్ A0 to A7, పోర్ట్ 2 అండ్ డేటా బస్. సో ఇక్కడ డయాగ్రామ్లో చూస్తే SRAM అనేది డేటా బసెస్ అండ్ ల్యాచ్ యొక్క లోయర్ ఆర్డర్ అడ్రస్ లైన్స్ అండ్ పోర్ట్ 2కి కనెక్ట్ అయి ఉంది. కంట్రోల్ లైన్స్ RD అండ్ WR ఈజ్ రీడ్ ఆర్ రైట్ డేటా మెమరీ సైకిల్స్. సో ఈ 2 కూడా కనెక్ట్ చేసాం. సో ఇవి ఎందుకు యూజ్ అవుతున్నాయి అంటే రీడ్ ఆర్ రైట్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ EEPROM ప్రోగ్రామ్ మెమరీ కనెక్టెడ్ టు అడ్రస్ అండ్ డేటా బస్ enabled for instruction fetches by PSEN, that is program store enable. సో ఇక్కడ డయాగ్రామ్లో PSE బార్ టు OE కనెక్ట్ చేసాం. సో అంటే ప్రోగ్రామ్ మెమరీలో OE కనెక్ట్ చేసాం. సో అంటే ఏంటి అంటే PSEN నుంచి ఏం చేస్తుంది, ఇన్స్ట్రక్షన్స్ని ఫెచ్ చేసుకుంటుంది. సో PSEN ప్రోగ్రామ్ స్టోర్ ఎనేబుల్, ఇట్ గోస్ లో when the CPU fetches code from external program memory. సో ఎప్పుడైతే PSEN వాల్యూ అనేది 0 అవుతుందో CPU అనేది ఎక్స్టర్నల్ ప్రోగ్రామ్ మెమరీని ఫెచ్ చేసుకుంటుంది. ఇట్ టెల్స్ ఎక్స్టర్నల్ ప్రోగ్రామ్ మెమరీ అండ్ డ్రైవ్ ది డేటా బస్ సో ద CPU కెన్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్ బైట్స్. సో ఇది ఏం చేస్తుంది, ఎక్స్టర్నల్ ప్రోగ్రామ్ మెమరీ ఏదైతే ఉందో సో డేటా బస్ని సెండ్ చేస్తుంది కదా, సో ఆ డేటాని రీడ్ చేస్తుంది అంటే ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీడ్ చేస్తుంది. నెక్స్ట్ రీడ్ ఆర్ రైట్ యాక్టివ్ లో సిగ్నల్స్ యూజ్ టు రీడ్ ఫ్రమ్ ఆర్ రైట్ టు ఎక్స్టర్నల్ డేటా మెమరీ. సో ఇక్కడ రీడ్ ఆర్ రైట్ అంటే ఏంటంటే లో సిగ్నల్స్, యాక్టివ్ లో సిగ్నల్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఎక్స్టర్నల్ మెమరీ నుంచి డేటా రీడ్ చేయడానికి కానీ రైట్ చేయడానికి కానీ యూజ్ అవుతుంది. నెక్స్ట్ EA బార్, దట్ ఈజ్ ఎక్స్టర్నల్ యాక్సెస్. EA ఈక్వల్ టు 1 అయితే యూజెస్ ఇంటర్నల్ ప్రోగ్రామ్ మెమరీ. సో ఇంటర్నల్ ప్రోగ్రామ్ మెమరీని యూజ్ చేసుకుంటుంది EA వాల్యూ 1 అయినప్పుడు. అండ్ EA వాల్యూ లో అంటే 0 అయినప్పుడు ఏం చేస్తుంది, ఫోర్స్ ఆల్ ప్రోగ్రామ్ ఫెచెస్ టు ఎక్స్టర్నల్ మెమరీ. సో ఎక్స్టర్నల్ ప్రోగ్రామ్ నుంచి
ఫెచ్ చేసుకుంటాయి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి. నెక్స్ట్ ఓఈ అవుట్పుట్ ఎనేబుల్ ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై ది పిఎస్ఈఎన్ టు అలౌ ఈప్రోమ్ టు ప్లేస్ ఇన్స్ట్రక్షన్ డేటా ఆన్ ది బస్. సో ఇది ఏం చేస్తుంది ఓఈ అనేది అంటే పిఎస్ఈఎన్ని కంట్రోల్ చేస్తుంది. సో అంటే డేటా ఇన్స్ట్రక్షన్స్ అనేవి డేటా బస్ మీద ప్లేస్ అయ్యేలాగా కంట్రోల్ చేస్తుంది ఓఈ అనేది అవుట్పుట్ అనేది.